యెహోషువ న్యాయాధిపతులు రూతు మొదటి సమూయేలు రెండవ సమూయేలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి వృత్తాంతములు రెండవ వృత్తాంతములు యెజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యెషయా ఇర్మీయా విలాపవాక్యములు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జకర్యా మలాకి కొత్త నిబంధన 27 పుస్తకాలు మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త అపోస్తలుల కార్యములు రోమీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ రెండో కొరింథీ గలతీ ఎఫెసు ఫిలిప్పీ కొలసీ మొదటి దశలోనికి రాసిన పత్రిక రెండో దశలోనికి రాసిన పత్రిక మొదటి తిమోతి రెండో తిమోతి తీతుకు ఫిలోమోను హెబ్రీ యాకోబు మొదటి పేతురు రెండో పేతురు మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను యోధా ప్రకటన యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతను శిక్షింపకము కీర్తనలు 6వ అధ్యాయం మొదటి వచనం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును కీర్తనలు 34వ అధ్యాయం 19వ వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు కీర్తనలు 53వ అధ్యాయం మొదటి వచనం ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపా వలన మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం ప్రభు అయిన యేసుకృప పరిశుద్ధులతో తోడైండను గాక ఆమేన్ ప్రకటన 22వ అధ్యాయం 21వ వచనం యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము మొదటి సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడును గాక మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ప్రభువా నీవెవరిదని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారు దిద్దుకోబడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పుతు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనిక్రము గలవారు ధన్యులు వారు కనిక్రము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరిచివారు ధన్యులు వారు దేవుని కుమారుని అనబడుదురు నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలవక అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దాన్ని అతని నీటి కాలువల ఎర్ర నాటుబడింది ఆకువాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె నేను అతని చేయదీ సఫలమగును దుష్టుల లాగునుండగా గాలి చెదగొట్టు పొట్టువాలను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుల నీతిమంతుల సభల పాపుల నిర్వలు నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని దుష్టుల మార్గం నాశనంకు నడుపు కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు యెహోవా నా కాపరి నాకులేం కలగదు పచ్చికల చోట్ల నన్ను పనిచేయుచున్నాడు శాంతికర జన్మ యొద్ద నడిపించుచున్నాడు నా ప్రాణముకు ఆయన శారదీచుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గమును నడిపించుచున్నాడు ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడేయండు నీ దుడ్డికరయు నీ దండములు నన్ను ఆదరించు నా శత్రువుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు నూనెతో నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వచ్చును చరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదటి పేతురు అని సీమోను అతని సహోదరుడు ఆంద్రె జెబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమా సుంకరన్న మత్తాయి అల్ఫాయి కుమారుడు యాకోబు పెద్దయ్యను మారు పేరు గల అబ్బాయి కానానీయుడైన సీమోను అప్పగించిన ఇస్కరియోతు యూదా